హలో అందరికీ, నేను మీ ప్రణీత. మే నెల రాగానే మనందరికీ గుర్తొచ్చేదైతే మామిడికాయ పికిల్. సో ఈ పికిల్ని ఇష్టపడని వారంటూ ఎవ్వరు ఉండరు కదా. నాకైతే చాలా చాలా ఇష్టము. అమ్మ ఎలా పెడుతుందో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తుందో నేను ఒక్కసారి అయితే చెప్తాను, వినండి. సో మెయిన్గా ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకునేది ఆర్గానిక్ వెల్లుల్లి మాత్రమే. సో ఈ వెల్లుల్లితోనే ఫ్లేవర్ అయితే చాలా చాలా ఘాటుగా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. అండ్ దీనికైతే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చక్కగా ఉంటాయి, హెల్త్కి మంచిది. సో నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసేది అయితే కారం. సో కారం అయితే మంచిగా ఈ పచ్చళ్ళకి యూజ్ చేసేది డిఫరెంట్గా ఉంటాయి, అవి మాత్రమే పట్టించుకోవాలి. సో ఈ కింద కనిపిస్తున్నాయి అన్ని కూర కారం అనమాట, ఇటు సైడ్ ఉన్నాయి అన్నీ మాత్రము పచ్చళ్ళకి. సో ఈసారి స్పెషల్గా పచ్చళ్ళ కారము మంచిగా ఎక్కువ తీసుకుందనమాట. సో నెక్స్ట్ ఆవాలు. సో ఆవాలు కూడా విలేజ్లోనే తీసుకుంటుంది. ఎందుకంటారా, వీటికి ఘాట్ ఎక్కువ ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. అది మన షాప్లో చూడండి మీరు ఎక్కడైనా కొనుక్కుంటే. సో వాటికైతే చాలా లావు ఉంటుంది, ఘాటు తక్కువగా ఉంటుంది. సో దీనిలో మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా చాలా చక్కగా ఉంటాయి, డైజెషన్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అదేవిధంగా మెంతులు. సో మెంతుల గురించి ఇంక అందరికీ తెలిసిందే కదా. సో మెంతులకైతే యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, షుగర్ లెవెల్స్ని చాలా కంట్రోల్ చేస్తుంది. మనం మెంతి పిండి మంచిగా చక్కగా యూజ్ చేస్తాం కదా దీంట్లో. సో ఇది కూడా మంచిదే, డైజెషన్కి ఇంప్రూవ్ చేస్తుంది. అదేవిధంగా మన పచ్చడి నిల్వ ఉంచడానికి కూడా తోడ్పడుతుంది అన్నమాట. సో చూసారా, ఇట్లా వాష్ చేసుకుంటేనే మనకి అంతా గాలించుకునే ప్రాసెస్ అంతా చూసారు కదా. అలా చేసినట్టయితేనే మనకి కింద మట్టి కానీ ఏదన్నా దుమ్ము ఉంటే అది కానీ వాటర్లో పోతుంది. సో నెక్స్ట్ అయితే ఇవి కందులు. మేము కందులు ఇంట్లోకి తీసుకున్నాము. సో ఎండ ఎక్కువ ఉంది అని చెప్పేసి అవి కూడా ఆరబెడుతుంది, మంచిగా కడుక్కొని ఆరబెట్టి అప్పుడు పప్పు ఇసురుకుంటాం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా. సో ఇవి కూడా మెంతులు చాలా చిన్న సైజులో ఉంటాయి. సో బయట తీసుకునే పెద్దగా ఉంటుంది, చాలా ఘాటు ఉంటాయి ఇవన్నీ నేను చెప్పేది. నేను చూస్తాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ.